పాపం తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ, ఇలాంటి విమర్శలు చేసినా గానీ, ఇలాంటి పోరాటాలు చేసినా గానీ పెద్దగా ఫలితం లేకుండానే పోతున్నాయి. పైగా ఆ విమర్శలన్నీ తిరిగి ఆమెకే గుచ్చుకుంటున్నాయి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా గానీ కవిత మాత్రం స్పందించలేదు. పలు సందర్భంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా కానీ ఆ విమర్శలపై స్పందించలేదు కవిత. అధికారంలోకి రాకముందు తెలంగాణ రాష్ట్రంలో జాగృతికి అధ్యక్షురాలుగా ఉన్న కవిత ఎంత యాక్టివ్గా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు జాగృతిని పక్కకు పెట్టింది. కానీ అధికారం పోయిన తర్వాత రోజు నుండే తెలంగాణలో సమస్యలు మొదలయ్యాయి అన్నట్టు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం మొదలు పెట్టింది. తాజాగా ఉమెన్స్ డే రోజు, మహాశివరాత్రి రోజు ఇందిరా పార్క్ వద్ద కల్వకుంట్ల కవిత ధర్నా చేయడం జరిగింది. అయితే కల్వకుంట్ల కవితకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అయితే గాంధీ భవన్ లో యశస్విని రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు, వారందరికీ హృదయపూర్వక స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం గత 3 నెలలుగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లో మంచి స్పందన కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విస్తృత స్థాయి కార్యక్రమాలతోనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి వస్తున్నారు. వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది. ఎవరికి ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలో అలాగే ఇస్తాం. పాత నాయకులు, కొత్త నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలి అని కేసీఆర్ కూతురు కవిత ధర్నా చౌక్ వద్ద నిన్న శివరాత్రి రోజున ధర్నా చేసింది. ఆమె వైఖరి చూస్తే నవ్వొస్తుంది అంటూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కవితపై జోకులు వేశారు. 1000 ఎలుకలు తిన్న పిల్లి పుణ్యం కోసం తీర్థయాత్రలకు పోయినట్టు కవిత వైఖరి ఉంది అని యశస్విని రెడ్డి అన్నారు. అలాగే ఇంతకాలం పక్కన పెట్టిన జాగృతిని మళ్ళా తెరిచింది అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ జాగృతి 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడైనా మహిళల గురించి మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. ఎన్నడూ గుర్తుకు రాని మహిళలు పదవి పోగానే కవితమ్మకు గుర్తుకు వచ్చారా అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి పనులు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మొదట అమలు చేసిన ఉచిత బస్ సౌకర్యం మహిళల కోసమే. మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ పథకం, ఉచిత గృహ విద్యుత్, అన్ని పథకాలు మహిళల కోసమే అని యశస్విని రెడ్డి అన్నారు. కవిత మహిళల కోసం ఎలాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు అని యశస్విని రెడ్డి మండిపడ్డారు.